పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన అక్కడి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటారు ఆ ఆంధ్రజ్యోతిలో చేసిన అభూత కల్పనల న్యూస్ ఏదైతే ఉందో ఫేక్ న్యూస్. కడప బై ఎలక్షన్ వస్తుందట, దాంట్లో షర్మిలమ్మ గారు పోటీ చేస్తారట, తిరిగి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడి నుంచే రాబట్టుకునే విధంగా అక్కడ తనను గెలిపించడానికి ఊరూర తిరుగుతాడట రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మీ మాటలు పక్కా ప్రగల్భాలు. ఎందుకని ఈ మాట అంటున్నామంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకోలేక బీజేపీకి సంబంధించిన డీకే అరుణ గారు గెలిస్తే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారేనే. మరి మీరు అక్కడ ఊరూరా మండలం మండలం లేకపోతే నియోజకవర్గాలు తిరగలేదా? టైం లేదా? మీరు నివాసం ఉంటున్న హైదరాబాద్ మహానగరంలో ఉన్న సికింద్రాబాద్ ని కాంగ్రెస్ కోసం గెలిపించుకోలేని మీరు కడపకు వచ్చి ఏదో చేసేస్తారని ఈడ ప్రసంగాలు ఇవ్వడం ఎంతవరకు గొప్పగా అనిపిస్తుందో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకే నాణ్యానికి రెండు వైపులా మీ లోపాయికారి బంధం ఏదైతే ఉందో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. మీరు ఎంత భ్రమింపజేయాలని చూసినా మరింకో మాట అన్నారు, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని. మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, బీజేపీ అంటే బీజేపీనే, దాంట్లో చేరి ఎన్డీఏ పార్ట్నర్లుగా ఉన్నది బాబు పవన్ మాత్రమే. మా పార్టీ పుట్టినప్పటి నుండి ఏ పార్టీతో కూడా మేము పొత్తు కోసం వెంపర్లు ఆడలేదు. మేము మా జెండా మీద స్పష్టమైన అజెండాతో ప్రజలు తీర్పును కోరామే గాని మేమే కోరుకుని ఉంటే ఎన్డీఏలో మేము చేరాలనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు గెలిచేవారా అని అడుగుతున్నాం. మేము పొత్తులకు వ్యతిరేకం కాబట్టే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడి పొత్తులు కుదుర్చుకుని ఈరోజు గెలిచే అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ మేము సిద్ధాంతం కోసం కట్టుబడ్డాం. మా జెండాతో మా అజెండాతో పేద ప్రజల పక్షాన్ని నిలిచాం. 4 రోజులు వెనక ముందైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. కానీ ఈ బ్రేక్ పీరియడ్ ఏదైతే ఉందో కొంత సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఆ సమయం గడిచాక ఈ ప్రభుత్వం అమలు చేయని హామీల గురించి, ఈ ప్రభుత్వం మోసకారి విధానాలు ప్రజల పట్ల అవలంబిస్తే వాటి గురించి ప్రజల గొంతుకై ప్రజలతో కలిసి మమేకమై రోడ్లెక్కి పోరాటాలు చేసే సత్తా ఆంధ్రప్రదేశ్ లో ఒక వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైన పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే అంకితమైన పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మాకున్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ పైన ఏ విధంగా ఉందో స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. ఇది మా విధానం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో వస్తే తెలంగాణలో పార్టీని నిలబెడతానంటాడు, లేకపోతే దేశంలో చక్రం తిప్పుతానంటాడు. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అద్భుతమైన అవకాశం మీకు ఈ రోజున ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, లేకపోతే రకరకాల పెండింగ్ ప్రాజెక్టులు అమలు గాని ఏవైతే విభజన చట్ట హామీలు వాటి గురించి మొన్ననే మాట్లాడుకున్నారు కదా, వాటి నుంచి కాస్త చెప్తే బాగుండేది రేవంత్ రెడ్డి గారు అని చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రజల్ని ఏమార్చే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దు. ఎప్పటి వరకు నమ్మవద్దంటే కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఇదమిద్దంగా ఏదైనా చేసి వాళ్ళ తప్పులను ఒప్పుకొని చెంపలేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమాపణ చెప్పే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దు. అది షర్మిల గారు కావచ్చు, మరెవరైనా కావచ్చు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమే విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ కి నష్టం.